మనకు ఆటోమేటిక్గా ఎంత లోడ్ తీసుకుంటుంది, ఎంత యాంప్స్ మీద రన్ అవుతుంది అనేది మనకు క్లియర్గా విజిబుల్ అవుతుంది. సో మనం ఏసీకి ఇక్కడ మన స్టెప్లైజర్కి అయితే ఏసీ కనెక్ట్ చేసాము, V400 ఏసీ మోడల్ ఏసీ స్టెప్లైజరు. దీనికి మనం ఎంత కరెంట్ తీసుకుంటుంది. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఏసీ అయితే రన్ అవుతుంది. సో ఏసీ రన్ అవుతుంది. సో ఈ ఏసీకి మనం కనెక్ట్ చేసిన స్టెప్లైజరు మనకి ఎంత యాంప్స్ తీసుకుంటుంది అనేది మన వీడియోలో క్లియర్గా ఒకసారి చూద్దాం. సో ఈ ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ముందుగా మనం యాంప్స్ చెక్ చేయాలంటే ఇలాంటి ఒకటి క్లాంప్ మీటర్ అయితే మన దగ్గర ఉండాలి. సో ఇది వచ్చేసి సిగ్మా మోడల్ 997 మోడల్ ఇది క్లాంప్ మీటరు. సో ఈ క్లాంప్ మీటర్ ఉంటే కనుక మనకు చాలా విధంగా వర్క్ అనేది ఈజీ అవుతుంది. దీంట్లో మనము చూస్తే కనుక వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు. సో అలాగే టెంపరేచర్ చెక్ చేసుకోవచ్చు, డయోడ్ మోడ్, రెసిస్టెన్స్ మోడ్ ఉంటుంది, తర్వాత ఫ్రీక్వెన్సీ చెక్ చేసుకోవచ్చు, తర్వాత యాంప్స్ చెక్ చేసుకోవచ్చు. సో నాన్ కాంటాక్టివ్ వోల్టేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఎన్సీవీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో చూస్తే మనం ఇప్పుడు దీంతో క్లాంప్ మీటర్తో మనము కరెంట్ ఎలా చెక్ చేసుకోవాలి, యాంపియర్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. సో అది మనం చూడాలంటే కనుక మనం యాంప్స్ చెక్ చేసుకోవాలంటే మనం మల్టీమీటర్ని ముందుగా మనం ఇక్కడ నుంచి యాంప్స్ మోడ్లోకి తీసుకురావాలి. సో వోల్టేజ్, ఫ్రీక్వెన్సీ, తర్వాత యాంప్స్. సో ఇది చూస్తే కనుక యాంప్స్ మోడ్. సో యాంప్స్లో మనకు 2 టైప్స్ ఆఫ్ యాంప్స్ చెక్ చేసుకోవచ్చు. సో డీసీ యాంప్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సెట్ బటన్ ఉంది కదా, ఒకసారి సెట్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఏసీ వస్తుంది. సో ఏసీ యాంప్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఒకటి లైట్ ఉంటుంది, మనకు కావాలంటే బ్యాక్ లైట్ కూడా ఆన్ చేసుకోవచ్చు, క్లియర్గా ఉంటుంది. సో ఏసీ వోల్టేజ్ చెక్ ఏసీ కరెంట్ చెక్ చేసుకోవచ్చు, డీసీ కరెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఏసీ కరెంట్ను చెక్ చేసి చూద్దాం. సో ఏసీ కరెంట్ చెక్ చేయాలంటే మనకి ఏదైనా ఇన్పుట్లో కానీ అవుట్పుట్లో కానీ ఏదైనా ఒక వైర్ అనేది లీడ్స్ అనేది ఇలా ఒకటి బయటికి ఉండాలి. సో ఇలా ఫేస్ కానీ న్యూట్రల్ కానీ దేనికైనా కానీ మనం ఒకసారి క్లాంప్ మీటర్ని ఇలా క్లాంప్ చేసేస్తే మనకు ఆటోమేటిక్గా ఎంత లోడ్ తీసుకుంటుంది, ఎంత యాంప్స్ మీద రన్ అవుతుంది అనేది మనకు క్లియర్గా విజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇది V400 మోడల్ స్టెప్లైజరు. ఈ ఏసీకి వచ్చేసి మనకి ఇప్పుడు 6.43 యాంప్స్ అనేది కరెంట్ అనేది తీసుకుంటుంది. సో ఇలా మనం ప్రతిదీ, ఎందుకంటే మనము ఇది 12 యాంప్స్ పైన వర్క్ చేస్తుంది, 12 యాంప్స్ వరకు సపోర్ట్ చేస్తుంది 1.5 టన్ ఏసీ. సో 1.5 టన్ ఏసీ 12 యాంప్స్ వరకు మనకు సపోర్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ కనుక మీ ఏసీ కనుక 12 యాంప్స్ కన్నా ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్గా లోపల థర్మల్ రోల్ ప్రొటెక్షన్ అనే ఒక ఫీజు ఉంటుంది, టీఓపీ అనేది ఉంటుంది, అది ఓపెన్ అవుతుంది. సో మీకు పదే అది ఓపెన్ అవుతుంది, ట్రాన్స్ఫార్మర్ హీట్ అవుతుంది అంటే కనుక మీకు కరెంట్ చెక్ చేసుకోవాలి. ఎంత కరెంట్ తీసుకుంటుంది ఏసీ అనేది మనం చెక్ చేసుకుంటే కనుక మనకు స్టెప్లైజర్లో ప్రాబ్లమా, ఏసీలో ప్రాబ్లమ్ అనేది రెక్టిఫై అవుతుంది. సో వీడియో నచ్చితే కనుక ఒకసారి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమరేందర్ గాజుల.